లెక్క ప్రకారం అయితే కనుక చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉండాలి, గర్వించాల్సిన అంశం. ఎందుకని టాప్ 2లోకి వస్తే గనక. హ్మ్. అయితే ఇప్పుడు వచ్చినటువంటి లిస్టు ఇది ఎట్లా ఉంటుందంటే, మనం కాలేజీలో పరీక్షలు రాసేటప్పుడు హ్మ్. మార్కులన్నీ వేసిన తర్వాత అందరిది దిద్దిన తర్వాత ఎవరు ఫస్ట్ క్లాసు ఎవరు సెకండ్ క్లాస్ అనేది డిసైడ్ చేస్తారు. అవును. అలా కాకుండా ఓ 10 పేపర్లు దిద్దగానే మార్కులు అనౌన్స్ చేసేయకూడదు. హ్మ్. 10 పేపర్ల వరకు దిద్ది ఇందులో వీళ్ళు ఫస్ట్ వీళ్ళు సెకండ్ అంటే ఎట్లా ఉంటుందో అట్లుంది ఇది. హ్మ్. ఇంకా 15 రాష్ట్రాలు ఏమో లిస్ట్ ఇవ్వాలట. ఓకే. ఇప్పుడు ఇచ్చినటువంటి కొన్ని హ్మ్. ఇంతవరకు లెక్కేసేశారు. హ్మ్. అంటే డేటా మనం ఇచ్చాం. హ్మ్. ఇది కూడా ఏంటి, రాష్ట్రం ఇచ్చిన డేటా, అవును. కేంద్రం కన్ఫర్మ్ చేసిన డేటా కాదు, రాష్ట్రాలు ఇచ్చిన డేటా అని చెప్తున్నారు ఇక్కడ ఆహా. హుహు. అంటే ఇది బేసిక్గా. 18 రాష్ట్రాల డేటా ఇది ఒక రకంగా ఇప్పుడు అవును, చెప్పింది. మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి రాష్ట్రాలు? 18కి కాదు కదా, 18 లెక్కిస్తారా? అవును. ఇంకో 11 ఉన్నాయి కదా, అవును. ప్లస్ అవును. కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, హ్మ్. హ్మ్. అన్నీ కలిపిన తర్వాత కదా వాళ్ళ గ్రోత్. ఇంకోటి ఇది ఎక్స్పెక్టెడా హ్మ్. అంటే రీచ్ అవుతామని చెప్పిందా లేదా ఆల్రెడీ రీచ్ అయిపోయిందా? హుహు. హ్మ్. ఇది లెక్క అసలు పాయింట్. అవును. ఆల్రెడీ రీచ్ అయిపోతే కనుక ఇప్పటికి ఈ పాటికి డబ్బులు కుప్పల తెప్పలు వచ్చేసి పడిపోయి అంటే ఉండాలి కదా. 8.2 మన రాష్ట్రం గురించే మాట్లాడుకుంటే 8.2% వృద్ధి సాధించే